ప్రియరా మీ అందరికి కూడా ప్రభు నామన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లేదు బాగలేదు. సరే, ఈరోజు మనం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ప్రభా, మీ నామాన్ని కొందనాలు. ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీ కృపను మా మీద ఉంచండి. మీరేమైతే ఇక్కడ దాచిపెట్టారో విషయాలు మేము అర్థం చేసుకోవడానికి, బలపరచబడటానికి, క్రమపరచబడటానికి సహాయం చేయండి ప్రభా. మాకు మీ ఆదరణ కావాలి, నీ బలం కావాలి, మీ దయ మా మీద ఉండాలి ప్రభా నాయనా. మరి అదేవిధంగా మీ దండన కూడా మాకు అవసరమే. మీ కృపను ఉంచమని మాతో స్పష్టంగా మాట్లాడి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి 1992లోనో 93లోనో 93లో అనుకుంటా, మా ఇంట్లో ఒక పోర్షన్లో ఒక జంట అద్దెకి దిగారు. 92 or 93 గుర్తులేదు. ఆమె గాంధీ హాస్పిటల్లో ఆవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తూ ఉండేది. ఆయన కూడా ఎక్కడో బయట పనిచేసాడు. ఒకరోజు మధ్యరాత్రి పూట పోలీసులు వచ్చి వాళ్ళు 2 ఎత్తుకుని వెళ్ళిపోయారు ఇంటి నుంచి. అప్పుడు మాకు కంగారు అయిపోయింది, ఎందుకబ్బా వీళ్ళని తీసుకెళ్లారు అంటే, వాళ్ళు పొద్దున్నే వచ్చి అవసరమైతే మిమ్మల్ని కూడా పిలుస్తారండి, మీరు రావాలంటే. నేను మెల్లిగా పోయి, సార్ నేను ఇట్లా పలానా దగ్గర పని చేస్తున్నాను. ఏంటంటే, ఏం లేదండి, ఆయన కొండపల్లి సీతారామయ్య గారు అని నక్సలైట్ నాయకుడు. ఆయన అప్పుడే లొంగిపోయాడు, గాంధీలో చేరి తర్వాత ఎత్తుకుని పోయారు ఆయన్ని. వీళ్ళు సహకరించారండి అన్నారు. అంటే సరే అయిపోయింది. ఆయన ఎట్లా పారిపోయాడు అంటే, ఈవిడ స్టాఫ్ నర్స్ కదా, ఈవిడ స్టాఫ్ నర్స్ డ్రెస్ వేసుకొని ఆయన పారిపోయాడు. అక్కడ చాలా పహారా ఉంది, కానీ ఈయన ఏం చేశాడు, నర్స్ లాగా డ్రెస్ వేసుకున్నాడు, క్యాప్ పెట్టుకున్నాడు, పారిపోయాడు బయట. సరే, తర్వాత పారిపోయాడు. తర్వాత మరి ఏమైందో, వాళ్ళు ఇల్లు అక్కడే వెళ్ళిపోయారు, ఖాళీ చేశారు, వెళ్ళిపోయారు. మహబూబాబాద్లో నేను పనిచేస్తున్నప్పుడు ఆయన గారు వారి బంధువు ఒక ఆయన నాకు కనిపించాడు, కొండపల్లి సీతారాం. ఆయన చనిపోయాడు. తర్వాత కనిపించినప్పుడు ఆయన నేను అడిగారు, సార్ ఇప్పుడు అప్పట్లో నక్సలిజం బాగా ప్రబలంగా ఉండేది, మీకు గుర్తుందో లేదో, మీకు ఎవరికైనా గుర్తుందా? ట్రైన్లు కాల్చేసేవాళ్ళు, బస్సులు కాల్చేవాళ్ళు, ఇల్లులు కాల్చేసేవాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న అధికారులని చంపేసేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు. గుర్తుందా లేదా మీకు? బ్రిడ్జిలు బేల్ చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బట్టి అవన్నీ తగ్గిపోయాయి. మొన్న కూడా దాదాపు ఒక 200 మంది ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు వాళ్ళు. ఈ నక్సలిజం వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే, గొప్పవాడిని దోచుకొని పేదవాడికి పెట్టమని అనేది వాళ్ళ సిద్ధాంతం. అది అందుకోసం వాళ్ళు అంటే వాళ్ళ సిద్ధాంతం తప్పో రైటు అది కాదు, మనం ఇక్కడ వాళ్ళ సిద్ధాంతం అది. అయితే ఆ నక్సలిజం దాంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి, టీనేజ్ దగ్గర నుంచి ఉంటారు, 15 సంవత్సరాల నుంచి పైన పడ్డవాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు, ప్రభావితమై దాంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే ఆయన మహబూబాబాద్లో ఆయన బంధువు ఒక ఆయన ఒకసారి మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు, సార్ నేను ఇట్లా కొండపల్లి సీతారామయ్య గారి మనవండి సార్ అన్నాడు.
అంటే సరే చెప్పండి ఏంటి అనగానే ఏదో పని ఉందని పని చేయించు. నేను ఆయన మీకు నక్సలిజం తెలుసా అంటే తెలుసు నాకు కొంత తెలుసు, నేను దాంట్లో లేను కానీ నాకు కొన్ని విషయాలు బాగా తెలుసు అన్నాడు. నేను ఆయన అడిగాను, ఇప్పుడు నక్సలిజము ఇలా నీరు గారిపోయింది కదా, మీరు అనుసరించే సిద్ధాంతం తప్పు, అది ప్రభుత్వానికి ప్రజలకు కూడా నష్టం కలిగిస్తుంది కదా. అయితే మరి అంతకుముందు ఎందుకు విజయం సాధించిందంటే ఆయన అన్నాడు, అంతకుముందు నాయకుడు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. దళం అంటారు, దళ మూమెంట్స్ ఒక టీం, అది ఒక సెక్టర్, ఒక దళం, ఒక టీం, ఒక గ్రూప్, లేకపోతే ఒక గ్రూపు. ఆ గ్రూప్ నాయకుడు వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు అది చేసేవాళ్ళు, క్వశ్చన్ చేసేది లేదు. నువ్వు పోయి చచ్చిపో అంటే ఏమయ్యేవాళ్ళు? చచ్చిపోయాడు. ఎందుకు నేను చచ్చిపోవాలి, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను మంచి పని చేస్తా, అట్లా క్వశ్చన్స్ అడిగేది ఉండవు. నువ్వు చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి. నువ్వు వెళ్ళి పలానా వ్యక్తిని కాల్చు, మన గ్రూపులో అంటే వెళ్ళి కాల్ చేయాలి. అంటే అదే కాకుండా ఇవి ఉన్నాయి కదా, ఏది మన ప్రభాకరన్ గారు, నేను మీకు చెప్తా ఉంటాను, ఎవరైనా ఎల్టీటీ లిబరేషన్ తమిళ్ టైగర్స్ ఇలామో ఏదో ఉంటుంది, ఎల్టీటీ రాజీవ్ గాంధీ గారిని చంపింది వాళ్ళే. ప్రభాకరన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నాడు, మేము ఏం చెప్తే అంటే టీం వాళ్ళు అది చేస్తారు, దే విల్ ఒబే, వాళ్ళు లోపడతారు, లేకపోతే వాళ్ళు విధేయత చూపుతారు, క్వశ్చన్ చేయరు. ప్రపంచం అంతటికి కూడా నేను కూడా చూసాను ఆ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూలో ఆ పత్రికా విలేకరు అడిగారు, అయ్యా ప్రభాకర్ గారు, అసలు మీరు ఇంత విజయం ఎట్లా సాధిస్తున్నారు, అసలు ఏంటి అసలు మాకు అర్థం కాదంటే, నువ్వు ఇక్కడే ఆయన కూర్చోబెట్టి ఒక లిస్ట్ తీసి 2 పేర్లు సెలెక్ట్ చేయన్నాడు. ఎవరిని? ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని 2 పేర్లు సెలెక్ట్ చేశాడు. వాళ్ళిద్దరిని పిలిచాడు. పిలిస్తే మీ ఇద్దరు చచ్చిపోండి అన్నాడు. డై యువర్ సెల్ఫ్ అనగానే వాళ్ళు ఒకడేమో కాల్చుకొని చచ్చిపోయాడంట, ఒకడేమో వాళ్ళ దగ్గర అవి ఉంటాయి సైనైడ్ ట్యాబ్లెట్స్ అని చచ్చిపోయాడు. ఈ ఇంటర్వ్యూ చేస్తానికి ఎన్నోడికి వణుకు మొదలైంది. నేను ఏంటి పులి ముందు కూర్చున్నానేమో అని. మళ్ళీ ఇంకా 2 పేర్లు సెలెక్ట్ చేయి అన్నాడంట. వద్దులేండి సార్ నాకు, చెయ్యవయ్యా నిన్నేమనలేదు చెయ్యి అంటే మళ్ళీ 2 పేర్లు సెలెక్ట్ చేశాడు. పిలిచాడు, వీడిని చంపే అన్నాడు. ఒకటితో ఏం చెప్పాడు, వీడిని చంపేయి అన్నాడు. అంటే వాడు ఏం చేశాడు, టకామని పిస్తులు చేసి కాల్చేశాడు. అదంతే. అడిగాడంటే ఏంటి ఇప్పుడు నీకు అర్థమైందా అంటే అర్థమైంది సార్. ఏంటంటే ఒబీడియన్స్, నువ్వు చెప్పంగానే వాళ్ళు లోపడ్డారు. టీం వర్క్, దేవుని మందిరం కానీ, దేవుని పని కానీ, కుటుంబం కానీ, లేకపోతే నీ వ్యక్తిగతంగా నువ్వు యేసు ప్రభుతో ఒక టీం మెంబర్వి నువ్వు కదా, ఒక సభ్యుడువా యేసు ప్రభు రాజ్యంలో. ఎవరు నువ్వు? యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్, నాట్ ఓన్లీ మెంబర్, యు ఆర్ వన్ ఆఫ్ ద సన్ అండ్ డాటర్. నువ్వు యేసు ప్రభు యొక్క కుమారుడివి, కుమార్తె, ఎందుకంటే ఆయన రక్తంతో కొనుక్కున్నాడు కదా. ఇక్కడ చూడండి, అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఆయన్ని టెస్ట్ చేయాలనుకున్నాడు. ఏం టెస్ట్ అది? వీడు నా మాట వింటాడా వినడా? ఏం చెప్పాడు? 2వ వచనం చదువమ్మా, 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు. ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆయనకి తెల్లవారినప్పుడు అని ప్రత్యేకంగా ఎందుకు రాశాడు? ఆయన రాత్రి అయిపోయిందనా? పొద్దున్న చెప్పాడు, మధ్యరాత్రి ఎప్పుడో చెప్పాడు ఆయనకి. తెల్లవారినప్పుడు అంటే సూర్యుడు వచ్చినప్పుడు, తెల్లవారి అంటే నైట్ ఎప్పుడో చెప్పాడు, లేకపోతే ఉదయకాలం ప్రార్థన అప్పుడు చెప్పాడో ఎప్పుడు చెప్పాడు, మా మొత్తం చెప్పాడు ఆయనకి. చెప్పిన కొన్ని అవర్స్ లోపలే తెల్లారింది. తెల్లవారినప్పుడు ఎంతసేపు పట్టింది లోపట్టడానికి? ఎప్పుడో ఉదయకాలం చెప్పాడు ప్రభు ఆయనకి. ఈయన ప్రభు ఇచ్చిన ఆజ్ఞని పాటించడానికి
టైం తీసుకోలేదు, వెయిట్ చేశాడు జస్ట్ తెల్లారిని అని. తెల్లవారినప్పుడు ఏం చేశాడు చదవమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇప్పుడు ఎంత పర్మిషన్ తీసుకున్నాడు ఎవరి దగ్గరన్నా? మేడంకి చెప్పాడా? అయ్యో మరి మేడంకి చెప్పాడు లేదు మనకు తెలీదు. వెంటనే లేచాడు, కర్రలు తీసుకున్నాడు, గాడిదకి గంత కట్టాడు, ఇద్దరు పని వాళ్ళని తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కుటుంబం తీసుకున్నాడు, బయలుదేరాడు. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చారు. ఏమంటాం దీన్ని మనం? వాట్ వి కాల్ ఇట్? విధేయత, లోబడం, ఒబీడియన్స్ అంటాం. విధేయత. విధేయత అంటే దేవుడు ఏం చెప్పిన మాటకు కానీ. ఇప్పుడు వీడు చాలా మొండోడు అండి అంటారు. ఎందుకంటారు అమ్మా? ఎవరి మాట విండరు కదా. వీడు చాలా మొండోడు అండి అంటారు. ఈమె అసలు మాట విందండి అంటారు. అవిధేయత. విధేయతకి ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ ఏంటి? వ్యతిరేక పదం ఏంటి? అవిధేయత. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితంలో విధేయతకి స్థానం ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది, లేకపోతే దేవుడితో ఏం మాట్లాడితే అది, లేకపోతే దేవుని టీం మెంబర్గా, దేవుని పరలోక రాజ్యపు విస్తరణలో ఒక టీము సభ్యురాలిగా దేవుని మాటకు లోపడాలి. నువ్వు షుడ్ ఒబే. విధేయత 3 రకాలు. మొదటి రకం విధేయత బలవంతపు విధేయత. బలవంతపు విధేయత అంటే ఏంటి? విధేయత చూపటం నాకు ఇష్టం లేదు కానీ బలవంతం చేస్తారు. భర్త, భార్య, అమ్మో, నాన్నో బలవంతం చేస్తారు. వచ్చి యవనస్తులు చాలామంది నాకు తెలుసు, బలవంతం వాళ్ళ మమ్మీ డాడీ బలవంతాన్ని పెడతారు. ఎక్కడికి? చర్చిలో. బలవంతంగా వస్తాడు కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? నిద్రపోతాడు నెంబర్ 1. ఇంకా యూత్ మీటింగ్లో పెన్ను మర్చిపోతాడు. చెప్పు. బుక్ మర్చిపోతాడు, బైబిల్ మర్చిపోతాడు, నోట్బుక్ మర్చిపోతాడు. నాకు సంతోషం ఏంటంటే ప్యాంట్ వేసుకొస్తాడు. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ. ప్యాంట్ వేసుకొస్తాడు, మర్చిపోడు. అది ఎందుకు మర్చిపోతాడు? ఇవే ఇష్టం లేదు కానీ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళు పెద్దలు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి. బలవంతపు యూత్ మీటింగ్ వచ్చాడా? ఇప్పుడు నాన్న నిడతా ఉన్నాడు అనుకో, బలవంతంగా వచ్చాను నేను. మా నాన్న ఏమనుకుంటాడు? అమ్మయ్య ఈ నా మాటిని యూత్ మీటింగ్కి వెళ్ళాడు. భర్తలకు ఇష్టం ఉండదు చర్చికి రావడానికి. భార్య ఏం చేయాలి? ఫోర్స్ చేస్తుంది, నువ్వు చర్చికి రావాల్సిందే, లేకపోతే అది లేదు ఇది లేదంటే ఏం చేస్తాడు ఆయన? ఎవరంటే బైబిల్లో ఇది అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం అంటాడు. ఐతుకు ఒక్కడికే స్థలం లేదా? పెద్ద బిల్డింగ్లో ఉందా లేదా? ఐతుకు ఒక్కడికే లేదా? ఉంది. మరి ఎందుకు ఎక్కడికి కిటికీ? ఐతుకుని కూడా బలవంతాన్ని ఎవడో తీసుకొచ్చాడు అన్నమాట. సో తీసుకొచ్చినవాడు ఏదో కండిషన్లు పెట్టాడేమో, వాళ్ళ మీద కోపం అవుతే ఏం చేశాడు? కింద కూర్చోరంటే ఎదో నేను పైన కూర్చుంటా, నీకు నేను వచ్చింది ఎక్కువ కదా, పైన కూర్చున్నాడు. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ మతలబు ఉంది. అక్క చెప్పినట్టు ఎందుకు? కింద వాళ్ళని చూడవచ్చు, పైన వాళ్ళని చూడవచ్చు. అటు చల్ల గాలి వస్తుంది, పిల్లగాలి కూడా వస్తుంటుంది బయట నుంచి. అర్ధరాత్రి పూట పిల్లగాలి ఎక్కడి నుంచి వస్తుంది? అది అర్థం కాదు నాకు. సో ఆయనది బలవంతపు విధేయత. నువ్వు లోబట్టే ఉంటావు దేవుడికి. నిజంగా లోబట్టలే, బలవంతం చేస్తున్నారు నిన్ను ఎవరు. నీ పరిస్థితులు, నీ ఇంటి పరిస్థితులు, నీ అనారోగ్య పరిస్థితులు అని మళ్ళీ మరి రిజల్ట్స్ రావాలా వద్దా? పాస్ అవ్వాలా వద్దా? పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆదికాండం 19వ అధ్యాయం. ఎవరు కనిపిస్తారు? లోతు కనిపిస్తాడు. లోతుని దేవుడు
బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొని రాకముందు ఆయన పరిస్థితి ఏంటి? చదువు 15వ అధ్యాయం చదువు. 15 వచ్చిన చదవమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించి. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని దూతలు వచ్చారు లోతు దగ్గరికి. లోతు గుర్తుపట్టాడు వాళ్ళని. లోతు గుర్తుపట్టి ఏం చేశాడంటే వాళ్ళని తీసుకెళ్ళి, అయ్యా మీరు దేవుని దూతలు కదా, దయచేసి ఈ రాత్రికి మాతో ఉండండి, మేము భోజనం చేస్తాను వాళ్ళ చెప్తే సరే అన్నారు. వాళ్ళ భోజనం పెట్టాడు. పడుకోబోయే ముందు అంతా ఏం చేశారు, ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి తలుపు కొట్టారు ఆయన. ఎందుకంటే సొదొమ గొమొర్రా ప్రాంతము ఎట్లాంటి ప్రాంతం అది? అది ఏమంటారు, పాపం చేసే, ఎట్లాంటి పాపము? స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో, స్త్రీ పురుషులు, అది మామూలే, కామన్ అక్కడ. తర్వాత స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో పాపం, లైంగిక సంబంధాలు కలిగి ఉండే ప్రాంతం అది. అక్కడ ప్రాంతానికి ఏం తెలిసింది, అరే ఇలా మన ఊరి పెద్ద గారి ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు, చాలా బాగున్నారు వాళ్ళు, చూసుకుందాం ఈ రాత్రికి అనుకుని అందరూ వచ్చారంట. వచ్చేం చేశారు, తలుపు కొట్టారు. తలుపు కొడితే ఈ లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళాయా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళ అతిథులు, వాళ్ళని అట్లా చేయకూడదు, మనం మీకు కావాలంటే నా 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని పంపిస్తా, మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి అంటున్నారు. పోవాయి, నువ్వేంటి మాకు చెప్పేది, మా ఊరికి నువ్వు వ్యాపారిలాగా వచ్చి మా మీద అధికారం వహిస్తున్నావా అని ఈయన కొట్టపోతే వాళ్ళ దేవతలు ఏం చేశారు, వాళ్ళ చెయ్యి చాపి మనల్ని లోపల తీసుకొని వాళ్ళందరూ గుడ్డితనం కలిగజేశారు. సో ఈ లోపల సేఫ్కున్నాడు. మార్నింగ్ అయింది, తెల్లవారి అయింది. ఇప్పుడు ఆ సందర్భం మీకు చెప్పాను. ఇప్పుడు చదువమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఎందుకు త్వరపెట్టి? ఎవరికి తొందర ఉండాలి? లోతుకుండాలా? లేకపోతే ఇప్పుడు ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి తొందర ఉంటుందా, ప్యాసింజర్ తొందర ఉంటుందా? ప్యాసింజర్ కూడా తొందర ఉంటుందా? డ్రైవరే ఉంది, వాళ్ళు టైం చెప్తారు. ఒకవేళ 6 o'clock ట్రైన్ అనుకోండి, అరే బాబు నువ్వు 3 గంటలకంతా వచ్చి ఇంజన్ సిద్ధం చేసుకుని అంత రెడీగా ఉండాలని చెప్తారు వాడికి. లేకపోతే 4 గంటలకు వచ్చి నువ్వు రెడీగా ఉండాలని చెప్తారు. 4 గంటలకు వెళ్తాడు, హ్యాపీగా వస్తాడు, చూసుకుంటాడు, వెళ్తాడు. కానీ ఎవరికి తొందర ఉండాలి? ప్యాసింజర్ తొందర ఉండాలి. అరే అందుకే మనం వెళ్ళి ఒక అరగంట చర్చికి తప్ప మిగతా అన్నిటికంటే ముందు వెళ్తాం. దేనికి? ఎగ్జామ్కి ముందు వెళ్తామా, లేట్ వెళ్తామా? ముందే వెళ్తాం. చర్చికి లేట్ వెళ్తాం. నా దగ్గర ఒక వీడియో చూపిస్తాను మీకు. అండ్ పెళ్ళికి ఇంకా లేట్కి వెళ్తాం కదా. ఎందుకు? 4-5 కోటింగ్లు కొట్టాలి, 2-3 డ్రెస్సులు వేయాలి, ఉన్న నగలన్నీ వేసుకోవాలి, ఏది ఫిట్ అవుద్దో చూసుకోవాలి కదా పెళ్ళికి. ఓకే, ఇక్కడ విషయం అది కాదు. ఎందుకు ఈయన తడువు చేశాడు అంటే అక్కడి నుంచి రావడం ఈయనకి ఇష్టం లేదు. మేము ఇది నాశనం చేయడానికి వచ్చామయ్యా, నువ్వు రా అంటే ఏం చేశాడు ఈయన? 1 చెప్పలే, 2 చెప్పలే, ఏమన్నాడు? తడువు చేశాడు, టైంపాస్ చేశాడు అనమాట. అతడు తడువు చేశాను. చదవమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. చదువు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన వెంటనే ఎవరికి రిపోర్ట్ చేసినాడు? యెహోవాకి చెప్పారు, ప్రవాహుడు తడువు చేస్తానంటే అప్పుడు యెహోవా అతని మీద కనికరపడుట వలన. నువ్వు దేవుని మాటకు లోపడతాను, చాలాసార్లు తడువు చేస్తావు. దేవునితో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని విషయాలు. అది చెయ్యి, ఇది చేయొద్దు, ఇది చెయ్యి, అది చేయొద్దు, అక్కడ మాట్లాడొద్దు, ఇక్కడ మాట్లాడు, ఈ పని చెయ్యి, ఆ పని చేయొద్దు, యథార్థంగా ఉండు, ఎదురుండు, నీతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అయితే నువ్వు ఆ లోపడటానికి ఏమనుకోండి, ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, 10వ భాగం ఇవ్వని చెప్పాడు అనుకో దేవుడు, నీకు ఏమంటాడు? ఇప్పుడు కాదులే, ఈ ఈఎంఐ, ఇంటి ఈఎంఐ అంతా తీరిపోయిన తర్వాత అప్పుడు వేస్తా. మారు మనసు పొందు, ఇప్పుడు కాదులే.
మొన్న ఎవరితో పోయిన వారం నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము నమ్ముకుంటామండి యేసు ప్రభుని, 2 కండిషన్స్ చెప్పారు. ఒకటి మా కూతురికి పెళ్ళి అవ్వాలి, రెండోది మా వంశంలో ఒక మగపిల్లడు పుట్టాలి, అప్పుడు మేము ప్రభువుని నమ్ముకుంటాం. ఊరి వాళ్ళకి అసలు భయపడమని. అప్పుడు నేను అన్నా, వాళ్ళకి మీ అమ్మాయికి పెళ్ళి అవుద్ది, మీ కోళ్ళకి కొడుకు పుడతాడు, ఎన్ని రోజులు పట్టుద్ది కొడుకు పుడతానికి అని అడిగా. 9 నెలలు. మరి ఆ లోపల మీరు పోతే, కొడుకుని చూస్తారా? మనవని చూస్తారా? వచ్చి చూస్తారా? చూడరు. పోనీ కాబోయే అల్లుడిని చూస్తారా? చూడరు. ఎక్కడుంటారు? దేవుడికి కండిషన్స్ పెడతాం మనం చాలాసార్లు. వీ కీప్ ఆల్వేస్ మనం కండిషన్స్ పెడతాం. ఇది చేయి, నువ్వు చేస్తావు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు నరకానికి వెళ్తున్నావు, యేసు దేవుడు అన్నీ తెలుసు నీకు, కానీ నువ్వు ఆయనకి కండిషన్స్ పెడతావు, తడువు చేస్తావు ప్రభువుని నమ్మడానికి. వాళ్ళు బాగున్నారా? ఎవరు బాగున్నారా? మా ఇంట్లో ప్రభువుని తెలుసుకున్నారండి కొంతమంది, వాళ్ళ జీవితాలు ఏం బాగున్నాయండి? నిజమే, బాగలేవు. ఇక్కడేమో పళ్ళ తీసుకుంటున్నారు, స్టేటస్లోనేమో సినిమా పాటలు పెడుతున్నారు. నేనే చెప్తున్నాను కదా, బాగలేవు. అయితే ఎవరిని చూడాలి మనం? యేసు ప్రభువుని చూడాలా, వాళ్ళని చూడాలా? యేసు ప్రభువుని చూడండి. నువ్వు ప్రతి ఒక్కరు బలహీనుడే. వాళ్ళు బలహీనతలు చూసి నువ్వు వెనక్కి వెళ్తే వాడు పరలోకానికి వెళ్తాడు, సినిమా పాట పెడతాడు, డ్యాన్స్ వేస్తాడు, వేసుకొని అక్కడ దేవుడికి చెప్పుకుంటాడు. కానీ వాడిని బట్టి కనుక నువ్వు ఆగిపోతే నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు నరకానికి పోతావు. ఈయన తడుగు చేశాడు, బయటికి రావటం ఇష్టం లేదనమాట. అయితే ఇక్కడ మాట ఉంటుంది చూడండి, యెహోవా, చదవమది ఆ మాట. అతని మీద యెహోవా కనికరపడుట వలన, దేవుడు కనికర పడుతున్నాడు కాబట్టి నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? మళ్ళీ మారుమనసు పొంద. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు దేవుడు నీకు? నేను వాళ్ళతో అదే చెప్పాను, అయ్యా దేవుడు నీ మీద జాలి చూపుతున్నాడు, దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? అవునయ్య గారు, పోయిన సంవత్సరం నన్ను పాము గరిచిందంది వాళ్ళ ఇంటి ఆవిడ. ఏం గరిచిందంట? పాము గరిచిందంట. పాము. అయినా నాకేం కాలేదు, నాకు మరి నీకే. ఈయన అన్నాడు, నాకు కూడా ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చిందండి, కానీ దేవుడు నన్ను కాపాడాడు, నడవలేని పరిస్థితి వచ్చిందండి. ఎందుకు కాపాడాడు? వాళ్ళిద్దరిని అడిగా, ఎందుకు కాపాడాడు అంటే చెప్పాను. ఎందుకు కాపాడాడు తెలుసా? అక్కడ మీ పిల్లలు సంఘము మీకోసం ప్రార్థన చేస్తున్నారండి, అందుకోసమే మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. మీరు ఇంకా లాగుతా పోయారనుకో, దేవుడు ఏం చేస్తాడు? నేను వదిలేస్తాడు. వదిలేడా? బలవంతపు విధేయత అది కూడా లేదు మన దగ్గర. ఇప్పుడు చదవమ్మా, మొత్తం వాక్యం చదవది. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. అది ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళు? బలవంతాన ఆ ఊరికి బయటికి తీసుకొచ్చి, ఆ ఎదురుగా వెనకాల చాలా శబ్దాలు వస్తాయి, పొగ వస్తుంది, అన్నీ వస్తాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏం చెప్పారు? వెనక్కి తిరిగి చూడొద్దు. పురుషులందరూ నా దగ్గర ఉన్నారా, బయట ఉన్నారా? చూస్తే ఏమైపోతారు అన్నాడు? మీరు ఉప్పు స్తంభం అయిపోతారు. అంటే ఈయన అన్నాడు, అరే బాబు, ఆ కొండ దాకా మేము వెళ్ళలేము, ఆ సోయర్ అనే ఊరు దాకా మేము వెళ్ళాము, ఇక్కడ మేము ఇక్కడ దగ్గరలో కొండ ఉంది, అక్కడ పారిపోవడానికి సహాయం చేయండి. సరే పొమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఎందుకు? ఈయన ఎంచుకున్న ప్రాంతము సొదొమ గొమొర్రాకి దగ్గర ఉంది. ఎందుకు అక్కడ ఉన్నాడు? ఎందుకు అక్కడ ఆయన కొండ దూరం వెళ్ళవా, అక్కడికి వెళ్ళి ఉండు నువ్వు అంటే ఈయన ఏమన్నాడు? వద్దు, నేను ఉద్దేశం ఏంటి చెప్పండి, ఉద్దేశం ఏంటి? అంతా చల్లబడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగెత్తే ఏమైనా ఉంటాయేమో.
కదా, అంతేనమ్మా? ఏమైనా మిగిలింటాయేమో, బంగారము, డబ్బు, దశకము తెచ్చుకోవచ్చు నేను వల్ల పోయి, లేకపోతే నేను పోయి అక్కడ కట్టుకోవచ్చు మొత్తం. నేను దేవుడు నన్ను కాపాడాడు కదా. బలవంతపు విధేయత. దేవుని మాటకి లోపడ్డాడు, కానీ ఎట్లా లోపడ్డాడు? బలవంతం లాక్కొని వచ్చారు అండి బయటికి. నువ్వు దేవుని సన్నిధికి బలవంతంగా వస్తున్నావా, నీ అంతకు నువ్వు వస్తున్నావా? బలవంతపు విధేయత చూపినవాడు నష్టపోతాడండి ఎప్పటికన్నా. బలవంతపు విధేయత. లోపడ్డాడు, కానీ ఎట్లా లోపడ్డాడు? దేవుడు బలవంతం లాక్కొచ్చాడు. ఆదివారం అబ్బా చర్చికి వెళ్ళాలా, ఏదో టైంకి వచ్చి ఆమె అంటే సరిపోద్ది. చర్చి ఎన్ని గంటలకి? 10 గంటలకి. వచ్చేటప్పుడు అది మాత్రం అడగద్దు. బలవంతపు విధేయత. యోనా ఉన్నాడు కదా బైబిల్లో. యోనా ఏం చేశాడు? దేవుడు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఏం చెప్పన్నాడు? సువార్త చెప్పాయా అన్నాడు. ఈయన ఏం చేశాడు? తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్తే దేవుడు ఏం చేశాడు? మళ్ళా ఈ పని ఇట్లుందా అని తుఫాన్ వచ్చింది, బయట ఎత్తి పడేశారు. చేపను పెట్టాడు, అది మింగింది. మింగితే 3 అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు, దేవా నేను తప్పు చేశాను, బాంచారు కాలు మొక్కుతా, నన్ను క్షమించు. అది తీసుకెళ్ళి అక్కడ కట్టుకుద్ది. మళ్ళా దేవుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పు అని చెప్పాడు. లోబడ్డారు. లోపడంగానే అక్కడ యెహోవా తాను చేసేదని చెప్పిన కీడు విషయమై పశ్చాత్తాపడను అని తెలిసింది ఈయనకి. అనగానే ఏమైంది? మళ్ళీ ఈయనకి కోపం వచ్చేసింది. అందుకే అన్నా నేను రానని. బలవంతాన్ని తెస్తేవి నన్ను ఇక్కడికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని కాల్చి చంపేయాలి, వాళ్ళని నాశనం చేసేయాలి వాళ్ళని, అంతే. నేను చెప్పాను కదా, నేను చెప్పిన మాటకి మళ్ళీ వ్యతిరేకత ఉండకూడదు. ఎందుకు మరి? ఆయన బలవంతపు విధేయత. నువ్వు దేవుడి మాట వింటున్నావు, కానీ ఎట్లా వింటున్నావు? ఏదో అవసరం కావాలి, అనారోగ్యం పోవాలి, రిజల్ట్స్ రావాలి, పాస్ అవ్వాలి, లేదా డబ్బులు రావాలి కదా, అయితే పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి, అంతేనా? బలవంతపు విధేయత. ఒక సామెత ఉందండి, బలవంతాన ఏదో నాకు గుర్తులేదు. ఓకే సరే, ఏంటంటే నీ విధేయత ఎట్లాగుంది? ఈరోజు పరీక్ష చేసుకో. దేవుడికి లోపడుతున్నావు కరెక్టే. ఎట్లా లోపడుతున్నావు? మనస్ఫూర్తిగా లోపడుతున్నావా, లేకపోతే ఏదన్నా ఎవరన్నా అనుకుంటారు? మొన్న ఒక న్యూస్ చదివాను నేను. పెళ్ళైన 2వ రోజుకు 3వ రోజుకి ఒక ఆమె కామారెడ్డిలో ఒక అమ్మాయి ఉరి వేసుకుని చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అంటే ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేశారంట. కాబట్టి ఏం చేసింది? అమ్మా నాన్న కోసం చేసుకుంది, కానీ ఇష్టం లేదు, చచ్చిపోయింది. బలవంతాన దేవుని మాటలు మాట్లాడటం, బలవంతాన దేవుని మందిరానికి రావడం నీకు నష్టం కలిగిస్తాయి. దానివల్ల లాభం లేదు. లోతు దేవుడు బయటికి తీసుకొచ్చా, సొంతగా రాలేదు. నేను అదే అనుకుంటా, దేవా నువ్వు ఇంత చెప్పినా కూడా అతను ఎందుకు అంత ఇది అంటే, అతని మనసు అంతా ఎక్కడుంది? అక్కడే ఉంది, దాని మీదే ఉంది. మొత్తం మనసు అంతా దాని చుట్టే తిరుగుతుంది. డబ్బులు, గొర్రెలు, ఆస్తి పాస్తులు ఎన్ని సంపాదించుకున్నాడో ఏమో మనకు తెలియదు. దాని మీద అయ్యో ఆ నగలు ఏమైపోయినాయో, ఆ బిల్డింగ్లు ఏమైపోయినాయో, మరి ఇన్ని వేల గొర్రెలు ఉన్నాయి ఏమైపోయినాయో, వాడు 10,000 రూపాయలు ఇవ్వాలి, ఒకడు 10 లక్షలు ఇవ్వాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడే తిరుగుతుంది అనమాట. నీ మనసు మొత్తం అక్కడే తిరుగుతుంది. కానీ నువ్వు చచ్చిపోతావంటే సరిపోదా అంటే బలవంతం లాక్కొస్తే బయటకు వచ్చాడు.
ఇంకా నీకు విగ్రహాలు, ఇంకా నీకు ఆచారాలు, ఇంకా నీకు వ్యవహారాలు, ఇంకా నీకు కుల పట్టింపులు, ఇంకా వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. ఒక వ్యక్తి నిజంగా మారినప్పుడు ఎప్పుడో తెలుసా? నేను చెప్తాను వినండి. ఒక వ్యక్తి నిజంగా మారాడు అంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నాను. నా సంగతి వదిలేండి. నేను ఓపెన్ క్యాస్ట్. నాకు ఇప్పుడు ఒక ఎస్సీ నుంచి ఒక అబ్బాయి వేసుకోవడం తెలుసుకున్నాడు అనుకుందాం. ఎస్సీ నుంచి బీసీ నుంచి తెలుసుకున్నాడు. బీసీ అంటే ఎవరు? హిందువా క్రిస్టియనా? చెప్పండి. బీసీ అంటే ఎవరు? త్రిమూర్తులు. బీసీ అంటే ఎవరు? హిందువా క్రిస్టియనా? హిందూ. ఇప్పుడు ప్రభువును నువ్వు నమ్ముకున్నావు అనుకో. బీసీ నుంచి ఒక వ్యక్తి లేదా ఎస్సీ నుంచి ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకున్నాడు. ఏంటయా నువ్వు అంటే క్రిస్టియన్ అంటాడు. ఎక్కడ చెప్తాడు? ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వారు చెప్తున్న మాట ఏంటంటే, అరే భయ్ నువ్వు మారావు కదా, అక్కడ కూడా మార్చుకుంటున్నారు వాళ్ళు. అది మనకి ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను హిందూగానే ట్రీట్ చేస్తాను అంటున్నాడు వాడు. నువ్వు గనక నిజంగా మారితే, నిజంగా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే చెప్పు, నేను బీసీ కదా, నేను ఓసీ అని చెప్పు. మమ్మల్ని ప్రభువులోకి నడిపించిన ఆంటీ ఉండేది, సుశీల ఆంటీ. ఒకరోజు పేపర్ రాసిచ్చి, అరే పోయి టైప్ చేసుకొని రాపోరా అంటే, నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయా, మెట్టుకుడి దాకా పోయారు. దాంట్లో ఏంటబ్బా ఈ ఆంటీ రాసిందంటే, ఏం రాసిందంటే వాళ్ళ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కి రాసింది. సార్, నా పేరు సుశీల, నా భర్త పేరు ఏదో రాజేశ్వరరావు, నేను రైల్వే హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. నేను 1972లో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను. నేను ఇప్పుడు క్రిస్టియన్ని. నేను ఐఎమ్ నో మోర్ ఎస్సీ. నేను ఇప్పుడు ఎస్సీ ఎంత మాత్రం షెడ్యూల్ క్యాస్టు కులంలో నేను ఎంత మాత్రము లేను. కాబట్టి ఇక నుంచి నన్ను ఓసీగా మీరు ట్రీట్ చేయండి. ఓపెన్ కాంపిటీషన్గా అదర్ క్యాస్ట్ కింద నన్ను పెట్టండి. నేను హిందూ కాదు, నేను క్రిస్టియన్, నన్ను అదర్ క్యాస్ట్ కింద పెట్టండి. నాకు భవిష్యత్తులో రాబోయే ప్రమోషన్స్ విషయంలో కూడా నన్ను ఎస్సీగా పరిగణించొద్దు, నన్ను ఓసీగానే పరిగణించడానికి రాసింది. నాకు అర్థం కాలేదు. నేను అప్పుడప్పుడే ఆంటీ ఇదేంటి అని అడిగాను. నేను చదువుకుంటున్నాను కదా. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. వెంటనే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి నన్ను మా సార్ అంతకుముందు అయితే ఎస్సీ కదరా నువ్వు అంటే ఊపే. అప్పుడు రాసుకున్నారు, పుస్తకాలు కూడా ఇచ్చారు నాకు. వెంటనే ఆ పుస్తకాలన్నీ తీసుకెళ్ళి మా సార్కి ఇచ్చా. ఏంట్రా అన్నాడు. సార్ నేను ఎస్సీ కాదు సార్ అని అంటే ఇట్లా చూసాడు. మరి ఏంటి నువ్వు అన్నాడు. ఓసీ సార్. అరే క్రిస్టియన్ ఎస్సీలోకి వస్తుంది రా అన్నాడు. లేదు సార్ నాకు ఓసీ కావాలి. అందుకే ఓసీ అని పడిపోయింది. అది మార్పు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజంగా బలవంతంగా నువ్వు మార్చబడితే నేనేం చేయలేను. నువ్వు యథార్థంగా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే కమ్అవుట్ ఫ్రమ్ ద రిజర్వేషన్స్. మీకు ఈ విషయం కొంచెం మనసులో బాధగా ఉండొచ్చు. ఈడేంది అమ్మ పెట్టదు అడుగు తిన్నదని, అదేదో వచ్చేదేదో రాకుండా. నేను కదా వాక్యం చెప్తుందండి. వాక్యం నువ్వు అప్పుడే మారినట్టు కదా. బలవంతాలను నేను విశ్వాసం అని చెప్పొద్దు. నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఇదిగో మరి ప్రభు పద్ధతిలోకి నువ్వు రావాలి. నీ పద్ధతిలోకి ప్రభు రాడు. షుడ్ కమింగ్ టు ద వే ఆఫ్ ద లార్డ్. లోతు బలవంతాన్ని వచ్చాడండి. ఏమయ్యాడు? ఉన్నాడా చివరి దాకా? ఆస్తలేడు, వెళ్ళిపోయాడు మధ్య నుంచి. మొదటిది. రెండోది ఏంటిది? అవసరత కొరకు విధేయత. యోహాను సువార్త 12వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి వీధులకి ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది వీధుల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఎవరైనా? ఇస్కరియోతు యూదా అక్కడ ఉన్నాడు.
మరియ గారు జటామాంసి అత్తరు ఒక సేరున్నర తెచ్చి యేసుప్రభు పాదాలకు పూసింది. కన్నీళ్లతో తుడిచి తల వెంట్రుకలతో కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరు యేసుప్రభుకి పూసింది. అప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో, ఇది ఎవరికి మంట వచ్చింది? ఇస్కరియోతు యూదా కడుపు మంట వచ్చింది. ఇతను ఏమన్నాడు, ఎందుకు అది వేస్ట్ చేశారు మీరు, దాన్ని 300 దేనారములకు అమ్మి ఎవరికి ఇవ్వచ్చంట? పేదలకు ఇవ్వచ్చు కదా. దాన్ని అమ్మేసి ఎందుకయ్యా వేస్ట్ చేశారు? ఆయన ఏమన్నా పెట్టుకుంటాడో ఇయ్యాలో రేపు పోతాడు, ఆయన అవసరమా? 300 దేవాలయాలకు అమ్మి దాన్ని పేదలకు ఇవ్వచ్చు కదా అంటే దేవుడు ఏం రాశాడు చూడండి. అక్కడ ఏం రాశాడు? వీడు ఏముంది అక్కడ చదువు. చదువు. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పారు. వీడు ఎందుకు వచ్చాడు అసలు యేసుప్రభు దగ్గరికి? డబ్బు కోసం వచ్చాడు. యేసుప్రభు వీడి చరిత్ర చూస్తే వీడు కూడా ఒక ఉద్యమకారుడు. ఏంటంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకొని తన రాజ్యాన్ని స్థాపించాలి. వీడు ఉద్యమకారుడు అనమాట. వీడికి కొంతమంది అనుచరులు ఉండేవాడు. యేసుప్రభు దగ్గర ఎందుకు చేరాడు? ఈయన దగ్గర చేరితే ఈయన తర్వాత నేను నా ఉద్యమాన్ని నడిపించవచ్చు, నా రాజ్యాన్ని నేను స్థాపించవచ్చు అని ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వస్తే యేసుప్రభు ఏం పోస్ట్ ఇచ్చాడు? ఈయనకి కోశాధికారి పోస్ట్ ఇచ్చాడు, క్యాషియర్ పోస్ట్ ఇచ్చాడు. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంట? వీళ్ళు వెళ్ళినప్పుడు ఏర్పాట్లు కానీ, తిండి తిప్పలు, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, చందాలు వచ్చి జమ చేసుకోవడం కానీ అన్నీ ఈయన పని అనమాట. డబ్బు సంచి వాని యొద్ద ఉండెను గనక అన్నాడు. అందుకే ఏమన్నాడు, ఎందుకు వేస్ట్ చేశారయ్యా? ఆమె అత్తరు బాటిల్ తెచ్చిస్తే మనం 300 దేవాలయం కడితే మనకు పేదలకు పంచవచ్చు కదా అన్నాడు. ఈయన ఎందుకు విధేయత చూపించాడు యేసుప్రభు దగ్గర కంటే? ఆయన అవసరత ఏంటి? అవసరత యేసుప్రభువును పాపులర్ చేసుకొని యేసుప్రభువును బట్టి నేను నా రాజ్యాన్ని స్థాపిస్తాను. విశ్వాసులు కూడా అవసరపు విధేయత ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఎక్కడ పోవాలి చెప్పండి? మనం కూడా అంతే. ఏం కావాలి? పిల్లలకి జ్వరం వచ్చింది, ఎక్కడ పోవాలి? చర్చికి పోవాలి. ఇంకా ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఇంకా బైబిల్ చదవాలి. సంఘ ప్రార్థనకి వచ్చి కూర్చోవాలి. చెప్పండి. యూత్ మీటింగ్ రావాలి. దేనికోసం? రిజల్ట్స్ కోసం కదా. ఇది ఏమి విధేయత? అవసరం. రేపు పొద్దున అన్నీ అయిపోయినాయి అనుకో, ఏమంటాడు ఇప్పుడు? ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఏమరా చర్చి కింద రావాలంటే ఏమంటాడు? నీ అవసరం కోసం చూపించే విధేయత ఇట్స్ నాట్ కౌంటబుల్. తీసిపడేస్తాడు దేవుడు. అవసరాని కోసం విధేయత చూపు దేవుడికి. డోంట్ ఒబే గాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, యువర్ నీడ్స్. నీకు అవసరాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి విధేయత చూపినట్టు నటించదు. మత్తయి సువార్త ఒక మాట ఉందండి, 26వ అధ్యాయం. ఇక్కడ చూడండి, యూదా ఇస్కరియోతు గురించి యేసుప్రభు కూడా ఒక మాట చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఎందుకు అడిగినా? ఈయన అమ్మేస్తే ఈయన ద్వారానే అధికారం పొందుతాను, అది వేరే సంగతి. ఈయన అమ్మితే కూడా లాభమే కదా. ఎట్లా నేను చేస్తా అంటున్నాడు. ఆయన చావును కూడా నేను క్యాష్ చేసుకోవచ్చు కదా. ఎందుకు విధేయత చూపించావు దేవుడికి నువ్వు? ఆయనతో బిజినెస్ చేయటానిక? దేనికయ్యా నువ్వు విధేయత చూపించింది బాబు?
నిన్ను ప్రశ్న వేసుకు ఎందుకు విధేయత చూపిస్తున్నావు ఆయనకి? నీకు డబ్బులు రావట్లేదనా, నీకు పనులు లేవనా, లేకపోతే నీకు గవర్నమెంట్లో సమస్యలు వస్తున్నాయనా, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయనా? మళ్ళీ మాది 14 వచ్చింది చదువు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమీ ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఎంత కమిషన్ అయింది? 30 వెండి నాణ్యాలు. బిజినెస్ పర్పస్ని బట్టి నువ్వు విధేయత చూపలేకపోతున్నావు. బహుశా ఏదో ఆ బిజినెస్ లాభం రావాలి కాబట్టి వెళ్ళేటప్పుడు ఏదో చేసుకుని వెళ్తున్నావు అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మిగతా. ఇప్పుడు నేను కొత్త విషయాలు 2 కనుక్కున్నా. ఒకటి, ఆదివారపు విశ్వాసులు ఉన్నారు, తయారయ్యారు. ఆదివారపు విశ్వాసులు అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అమ్మా? గట్టి చెప్పండి. ఆదివారము మాత్రమే వస్తారు. ఇంకొకటి, అవసరపు విశ్వాసులు ఉన్నారు. అవసరపు విశ్వాసులు అంటే అవసరం ఉంటేనే వస్తారు. రేపు పరీక్షలు ఉన్నాయి, ఏం చేస్తాడు ఈరోజు? ఈరోజు తొందరగా వస్తాడు చర్చికి బైబిల్ పట్టుకొని. ముందే 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటాడు మా అన్న. ఎందుకు అంటే పరీక్షలు ఉన్నాయని చెప్పడు. ప్రాక్టికల్గా మనం చేసేవి చెప్తున్నా మీకు. ఇప్పుడు ఆ కోరిక తీరాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? కొంచెం ఎక్కువసేపు మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంది. ఆమె ఎవరు అన్నా చేసినట్టు. అంతకుముందు అసలు కన్నీళ్ళు కాదు, ఆమె కంట్లో నీళ్ళు వస్తాయా అని డౌట్ వచ్చేది నాకు. ఇప్పుడు ట్యాప్ నాకు పోతా ఉంటాయి ఇట్లా. ఎందుకు? ఓకే, ఆమె హృదయంలో భారం ఉంది, ఆమె అవసరం చేస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. అవసరం. యేసు ప్రభు నాకు ఈయన క్వశ్చన్ అడిగాడు. యేసు ప్రభు మాట చెప్పాడు. చదువు 25వ వచనం. 25వ వచనం చదువు. 27 చదువు. 21 వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్లూ ఇచ్చాడు ఆయన. ఏమని ఇచ్చాడు? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. అంటే శిష్యులందరూ ఏమన్నారు? బోధకుడా నేనా 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 అంటే ఏమన్నాడు? నాతో పాటు పాత్రలో చేయి ఉంచేవాడే నన్ను అప్పగిస్తాడంటే ఎవరు? అందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు మనోడు కన్ఫామ్ ఇప్పుడు 25వ వచనం చదువు. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. అది మళ్ళా పైన ప్రశ్న, నేనా అని అప్పగించింది కానీ మళ్ళీ ఏమడుతున్నాడు? బోధకుడా నేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అనగా ఏం చేశాడు? తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అవసరపు విధేయత. ఏం చేయాల్సింది అప్పటికన్నా? అసలు నేను ఒకటి బాగా ఇస్కరియోతు యూదాకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి దేవుడు మారు మనసు పొందటానికి. కానీ వాడుకున్నాడా? వాడుకోలే, అస్సలు వాడుకోలే. ఇక్కడ కూడా చెప్పాడు, ఇదిగో నువ్వే అంటే ఏం చేయాల్సిందినా? ఎట్లాగా 30 వెళ్ళాడు అప్పుడు కాదు పడేయాల్సింది. ఇదిగో ఎప్పటికే తీసుకున్నాడు కదా, పోయి పడేసి ప్రభా నేను తప్పు చేశాను అని ఆయన కాళ్ళ మీద పడితే సరేలే క్షమాభిక్ష దొరికేది. కానీ అటు చేయలే. దయచేసి నీ అవసరత కొరకు దేవుడికి విధేయత చూపొద్దు. ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్. ఏ విధేయత ఇది? అవసరాన్ని పిల్లల ప్రభు దగ్గర అదే మనం నష్టపోతున్నామండి. మీకు మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రభు దగ్గర మన అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, సంఘంతో అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా. అది విధేయత కాదు. ప్రభు ఒప్పుకోలేదండి. ఇట్స్ నాట్ ఒబీడియన్స్. అవసరపు విధేయత. నీకు పని కావాలి కాబట్టి ఒక విధేయత. నువ్వు ఎప్పుడు ఒక విధంగా ఉండాలి.
అదే నష్టపోతున్నాం మనం. యూఆర్ లూజింగ్ దట్. ప్రభు ఎన్ని చూస్తాడు, ఎందుకు విధేయత చూపుతున్నాడు వీడు, నీకేముంది? ప్రభువు తెలియదా మన గురించి? తెలుసా తెలీదా? మనం అనుకుంటాం ఏం తెలియదులే. 139వ కీర్తన 2వ వచనం చదవండి. 139వ కీర్తన 2వ వచనం. 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఇప్పుడు మన తలంపులు మనం కూర్చుని లేచిన తెలిసినవి మన అవసరం తెలియవా? మన అవసరం తెలుసా తెలీదా? మత్తయి సువార్తలో 6:33 ఏమంటాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. ఏవన్నీ? ఏం తిందాము, ఏం ధరిద్దాము, ఏం చేద్దాము. కాబట్టి ఏమి తిందామో చదువు మరి. 6:33 మత్తయి సువార్త 6:33. ఏమి తిందుమో కాబట్టి ఏమి తిందుమో. ఎన్నో వచ్చినామా? 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకము. నువ్వు ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ చేయని అసలు. నువ్వు అతి వినయం అతి విధేయత చూపించు. నిజంగా లోపడితే అది నీకు ఆశీర్వాదకరం. నీకు ఇప్పుడు ఆరోగ్యం లేదని, ఇప్పుడు డబ్బులు లేవని, ఇప్పుడు అప్పులో వచ్చి మీద పడుతున్నారని, ఇప్పుడు నిద్ర పట్టట్లేదని, ఏంటి కూతురు పెళ్ళి కాదేమో, కొడుక్కి జాబ్ రాదేమో, మొగుడు తంతున్నాడు, దానికోసం విధేయత చూపకు. అవసరం కోసం అస్సలు విధేయత చూపు. నువ్వు విధేయత చూపకపోయినా పర్వాలేదు, మారు మనసు లేనిలాగా బతుకు. కానీ నటించడం మాత్రం దయచేసి నటించొద్దండి. నేను అంటాను కదా, ఇస్కరియోతు యూదా కంటే ఆ రెండవ దొంగ ఏంటి? రెండవ దొంగ ఏంటి? ఎవరు? రెండవ దొంగ లాభపడ్డాడు. 3.5 సంవత్సరాలు ఈయనతో పాటు తిరిగి ఈయన బోధ విన్న ఇస్కరియోతు యూదా నరకానికి వెళ్ళాడు. 6 గంటలు యేసుప్రభు పక్కన ఉన్న ఆ దొంగ పరలోకానికి వెళ్ళాడు. ఏంటి తేడా? వీడి అవసరం కోసం లోపడ్డట్టు నటించాడు 3.5 సంవత్సరాలు. వాడు యథార్థంగా లోపడ్డాడు, యథార్థంగా దేవుడికి లోపడ్డాడు. నటించొద్దు దేవుడి దగ్గర. పాస్టర్ దగ్గర వస్తాను, నా దగ్గర వస్తుంది, నాకు తెలిసిపోద్ది ఎవరు నటిస్తున్నారు. నేనే వేస్ట్ క్యాండిడేట్ని, నాకేం తెలియదా ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజంగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నిజంగా పశ్చాత్తాపంతో ఉన్నారు తెలీదా? దేవుడు తెలీదా? మరి పురుషులు మీరే అర్థం చేసుకోవాలి. దేవుడి ముందు నటించొద్దు. డోంట్ యాక్ట్. మొదటిదేం విధేయత, బలవంతుడు. రెండవది, మూడో విధేయత ఉంది, నిజమైన విధేయత. ఇది కావాలి దేవుడు, నిజమైన విధేయత. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. నిజమైన విధేయత. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని అనెను. నిజమైన విధేయత, హృదయపూర్తిగా దేవునికి మాటకి లోబడ్డాం. అబ్రహాం క్వశ్చన్ చేయొచ్చా? దేవుడు ప్రశ్నించగలిగేవాడా? ప్రశ్నించే స్థాయిలో ఉన్నాడా లేదా? అబ్రహాం ఉన్నాడు. ఎందుకు? అబ్రహాంకి దేవుడికి ఎంత ఏమంటారు, ర్యాప్ అంటారు, ఎంత చనువు ఉందంటే, లోతు గురించి దేవుడు అబ్రహాంకి చెప్పాడు. ఇట్లా వెళ్తున్నాడయా, లోతు గురించి కాదు, సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నాను, వాళ్ళ పాపం చాలా పెరిగిపోయింది,
వాళ్ళని నాశనం చేయడానికి వెళ్తున్నాను, వెళ్తా నీ దగ్గరికి వచ్చాను. ఏమంటే దేవుడు, జీవం గల దేవుడు ఎంత అబ్రహాముతో చనువు లేకపోతే ఆయన దగ్గరికి వచ్చి భోజనం చేస్తాడండి? చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు ఏంటి, ఎంత అబ్రహాముతో చనువు లేకపోతే ఆయన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు? అవునా? అవునా కాదా? నేను మహబూబాబాద్లో ఉన్నప్పుడు అక్కడ హోటల్లో భోజనం చేయలేదు. అక్కడ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే కలెక్టర్ పిఏ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ మీరు ఎక్కడున్నారు సార్, రమ్మంటున్నాడు మిమ్మల్ని అన్నాడు. 8 గంటలకి ఏం సార్ అయ్యా బాబు అంటే, లేదు సార్ మీరు ఉన్న పొలంగా రండి, మిమ్మల్ని రమ్మన్నాడు సార్ అన్నాడు. పోయా లేరని చెప్పు, ట్రైన్ ఎక్కానని చెప్పంటే, నాకు తెలియదు సార్ మీరు ఉన్నారు నేను చెప్తానని పెట్టు. నేను స్నానం చేసి వచ్చిన మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయన వేర్ ఆర్ యూ అని అడిగాడు. సార్ ఇక్కడే ఉన్నాను సార్, హోటల్లో ఉన్నానంటే, ఏ హోటల్లో ఉన్నావు? గ్రాండ్ హోటల్లో ఉన్నాను సార్. సరే రెడీ అయ్యి ఉండు, నేను కారు పంపిస్తాను నీకు అన్నాడు. ఎందుకు సార్ ఫైల్సా అంటే, ఫైల్స్ గీల్స్ కాదా నువ్వు రా, పని ఉంది నీతో అన్నాడు. పోయారు, తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ పెద్ద బంగ్లా అంత సెటప్ ఉంటాయి కదా, అక్కడ టేబుల్ మీద మందు అన్నీ ఉన్నాయి, ఫుడ్ అన్నీ ఉన్నాయి. వచ్చాడు ఆయన. రా అసలు నేను నీతో చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొన్న మా అమ్మాయికి బాగలేనప్పుడు నువ్వు అడిగి ఫోన్ చేసి, అశోకర్ ఉంటాడు అక్కడ, ఫోన్ చేసి ప్రేయర్ చేసావంట కదా అన్నాడు. అవును సార్ చేశాను. నేను భయపడుతున్నాను, అది తిడతాడేమో, ఎందుకు చేసినావు అంటాడు. వెరీ గుడ్, వాళ్ళిద్దరు తగ్గిపోయిందని వాళ్ళని పిలిచాడు. అమ్మాయి వచ్చింది, 7 years అమ్మాయి. అయిపోయిన తర్వాత కూర్చున్నాం, మాట్లాడుకున్న తర్వాత అలా మిస్సెస్ ఫోన్ చేసిన, ఆమె డిఎస్పి వరంగల్ జిల్లాలో. నేను రావట్లేదు అది. ఓకే మేము క్యారీ ఆన్, మేము మా మనవాడు వచ్చాడు అంటే మంచిగా చూసుకోండి అది అని చెప్పి పెట్టేసింది. రామయ్య భోజనం చేద్దాం అన్నాడు. నాకు చుక్కలు, ఆయన లెవెల్ ఎంత, నా లెవెల్ ఎంత? అసలు నాకు ఆ రోజు ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఏంటి భయపడుతున్నావు? శశాంక ఆయన పేరు, శశాంక. ఇప్పుడు ఇక్కడ జిఏడీలో ఉంటాడు ఆయన, ఇక్కడే ఉంటాడు శశాంక గారు. ఆయన లెవెల్ ఏంటి? ఆయన ఐఏఎస్. నా లెవెల్ ఏంటి? నేను మామూలు కార్మిక శాఖలో ఒక చిన్న గుమాస్తా పని, చిన్న అధికారిని. ఆయన జిల్లా అంతటికి కింగ్. జిల్లాలో ఏది అడిగినా ఆయన ముందుకు రావాలి. ఎమ్మెల్యే కంటే ఎక్కువ స్థాయి పవర్స్ ఉంటాయి ఆయన. మరి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి భోజనం చేశాడంటే అబ్రహాముతో దేవుడుకున్న చనువు ఏంటి? పర్సనల్, అరే నిన్ను కలెక్టర్ భోజనాన్ని తీసుకొచ్చినట్టు కదా భయ్. వచ్చింది సార్ వచ్చింది. ఏంటమ్మా అంటే, సార్ నాకు ఇక్కడ కాదు, పక్కన ఘంటసాల అన్న పూలు ఉంటుంది, అక్కడ ట్రాన్స్ఫర్ చేయించాను సార్, ఇక్కడి నుంచి అక్కడ రాలేకపోతున్నా సార్. అది సార్ అంటే దండం పెట్టి చెప్పా. మా ఆయన నన్ను భోజనాన్ని పిలిచాడు, మీరు ఇట్లా ప్రచారం చేయకండి, నాకు ఇట్లాంటి తేకండి అని చెప్పి. అంటే అందరూ ఏమనుకున్నారు? అబ్బాబ్బాబ్బా ఈయనకి ఆయనకి ఎంత చదువు ఉంటే ఈయనని భోజనాన్ని పిలుస్తాడు. చనువు, నిజమైన విధేయత ఈయనది. అందుకే దేవుడు ఆ 22వ అధ్యాయం మొదటికి వచ్చిన ఒక మాట అంటాడు చూడండి, అది కానీ 22. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను, టెస్ట్ పెట్టాడు. నిజంగా లోపడ్డా వీడు? నిజంగానే లోపడ్డా? ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు ఆయన. నిజంగా విధేయత చూపిస్తున్నాడా? నిజంగానే ప్రార్థన చేస్తున్నాడా? హియర్ ఈజ్ ఎ టెస్ట్. నీకు పరీక్ష పెట్టాడు దేవుడు. నువ్వు అవసరానికే నువ్వు కనిపిస్తున్నావు నా దగ్గర. డబ్బులు లేవని లోపడుతున్నాడా? టెస్ట్ పెట్టాడు. నిజమైన విధేయత.
నిజమైన విధేయత ఉందా దేవుని మాటకి, దేవుని వాక్యానికి, దేవుడు చెప్పిన సంగతులకి, దేవుడు నీతో మాట్లాడిన విషయాలకి? నిజమైన విధేయత ఉందా? ఉంటే దేవుడిని దీవిస్తాడు, లేకపోతే నీకు అవిధేయుడిగానే అవిధేయురాలుగానే లెక్కిస్తాడు దేవుడిని. దయచేసి గమనించండి, మీ జీవితాల్లో ఆశీర్వాదం ఇంకా కనిపించట్లేదంటే నువ్వు దేవునికి సరి అయిన విధేయత చూపటం లేదు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ పర్ఫెక్ట్లీ. యువర్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఏ రియల్ ఒబీడియన్స్. యథార్థంగా లోబడట్లేదు దేవుడికి. ఫిలిప్పీ పత్రికలో యేసుప్రభు గురించి ఒక మాట చెప్తున్నాడు. అక్కడ చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఏ మనసు అంట? యేసు ప్రభువుకి ఇదిగో ఈ మనసు ఉంది. ఏంటా మనసు? అదే మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క మనసులాగా నీ మనసు మార్చుకోండి. లేకపోతే యేసు ప్రభు కలిగి ఉన్న పద్ధతి, యేసు ప్రభు అనుసరించే పద్ధతికి మీరు అనుసరించండి. చదవమా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై, జాగ్రత్తగా అర్థం చేసుకోండి పదాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. ఆయన ఎవరు? ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుడు అంటాడు. దేవునితో సమానుడు ఆయన, త్రిత్వంలో ఒకడు, త్రియేక దేవుడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి ఏం చేశాడు? ఫస్ట్ స్టెప్, మనుషుని పోలికగా పుట్టాడు. అంటే మనుషుడుగా పుట్టాడు. దాసుని స్వరూపంను ధరించుకొని, ఆ మనుషుల్లో కూడా చాలా నీచమైన స్థాయి ఏంటి? దాసుడు. దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని, సర్వశక్తి గల దేవుడు తన్ను తానే చేతగాని వాడిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా, మన దాంట్లో ఇంకా తగ్గించి అనగా ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. విధేయత చూపిన వాడై, యూదుల ఆచారాల్లో లేకపోతే ఇస్రాయేల్ దేశంలో శిలువ మరణము అనేది అత్యంత హీనమైన మరణం. శిలువ మరణం అనేది, శిలువ మీద వేలాడదీసి చంపడం అనేది వాళ్ళ రాజ్యాంగం ప్రకారం అత్యంత హీనమైన మరణం. కఠోరమైన, కఠినుడైన, పనికి మాలిన దొంగనో, దోషినో, గజ దొంగనో వాళ్ళకేసేది అది. కూలీకోర్నో, రేపిస్ట్కో, ఏంటి నరమాంస భక్షకులకో, అట్లాంటి వాళ్ళని చంపే పద్ధతి ఇస్రాయేల్ యొక్క పద్ధతి అది. ఈయనకి ఎందుకు వేశారు? ఈయన ఎంతవరకు తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. చదవమా. విధేయత చూపిన వాడే ఏం చూపించాడంట? విధేయత చూపించాడు. ఎటువంటి విధేయత? శిలువ మరణము పొందంత విధేయత చూపించాడు. మనకి ఎత్తి వాళ్ళని క్షమించడానికి ఇష్టం ఉండదు, ఏంటి ఎత్తి వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. క్షమించు. ఇప్పుడు 4 సంవత్సరాలు చెప్తున్నాను నేను, 4 సంవత్సరాలు మొన్న గమనించా. లేదు, నువ్వు చెప్తాపో, నీకెందుకు మేము చేసుకుంటున్నాం అంటున్నారు. ఎందుకు మీకు నువ్వు అనుకుంటున్నావు విధేయత చూపట్లా, నువ్వు విధేయత చూపుతున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు విధేయత చూపట్లేదు కదా. యేసు ప్రభు విధేయత చూపించాడు, నువ్వు చూపించావా? లేదు, చూపించినట్టు ఇక్కడ కనిపిస్తున్నావు. ఆ పూటకి బల్ల తీసుకోవడానికి విధేయత చూపిస్తున్నావు నువ్వు. కానీ మరి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ విధేయత ఏమైంది? ఆ విధేయత అవిధేయత అయిపోయింది. నష్టపోయాడండి. నిజమైన విధేయత కావాలి.
బైబిల్లో మనం గమనిస్తే నిజమైన విధేయత ఎందుకు చూపించలేకపోతున్నామంటే నేను గమనించినంత మటుకు కొన్ని బలహీనతలు మనం వెనక్కి లాగుతున్నాయి. రైట్? కొన్ని బలహీనత. ఈగో అంటే ఏమంటారు? అహం. నేను తగ్గించుకోవాలా, నేను మాట్లాడాలా, నాకంటే చిన్నోడు కదా, వాడు మాట్లాడవచ్చు కదా, నాకంటే చిన్నది కదా, నన్ను పలకరించవచ్చు కదా. ఈగో యూఆర్ హ్యావింగ్ ఈగో ప్రాబ్లం ఉంది నీకు. అందుకే నువ్వు విధేయత చూపాలని ఇష్టమే. దేవుని మాట్లాడినప్పుడు ఆత్మ చెప్తున్నాడు, నిజమే ప్రభా, ఎస్ లార్డ్, కానీ ఈగో. నేను పెద్దదాన్ని, నేను ఎందుకు మాట్లాడతా, వాళ్ళు వచ్చి మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తా. ఈగో ఇష్యూస్ అన్నమాట. కొన్ని బలహీనతలను బట్టి బైబిల్లో కొంతమంది విధేయత చూపలేకపోయారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. నాకు ఇందాక వచ్చేటప్పుడు దేవుడు గుర్తు చేశాడు. చూడండి, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. ఏంటి ఈ అగ్ని వచ్చి కాల్చడం అనేది మనం ఆయన కాలంలో కూడా చూసాం. ఎవరి కాలంలో? మోషే కాలంలో చూసాము, ఇంకా ఏలియా కాలంలో చూసాము. కానీ ఇక్కడేంటి? ఈయన కాలంలో, ఇంకో మోషే కాలంలో ఏమైంది? దేవుని యొక్క మహిమ ఏమైంది? మందిరాన్ని కప్పింది. మిగతా ఎక్కడ కూడా ప్రజలు చూడలేదు దేవుని యొక్క మహిమని. వాళ్ళు చూశారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చూశారు. మళ్ళీ చదువు మా మాట. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. చదువుతాడు. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి. ఇది ఎక్కడ జరిగింది? మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు. అవునా? తర్వాత మోషే మొదటిసారి మందిరాన్ని కట్టినప్పుడు ఏమైంది? యెహోవా మహిమ మందిరం మీదకి వచ్చింది. ఏది? మన దాని మీదకి, మన గుడారం మీదకి, ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసం మీదకి వచ్చింది. ప్రజలు అది చూసి భయపడిపోయారు, సాష్టాంగ నమస్కారం చేశారు ప్రజలు. అవునా? ఇప్పుడు సొలొమోనుకి అటువంటి ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎందుకు మరి ఈయన పోగొట్టుకున్నాడు? ఏంటది? 1 కింగ్స్, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మరి ఇంత గొప్ప ఏంటి ఆధిక్యత కలిగి ఉన్నారు సొలొమోను. ఎందుకండి? 9వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఈయన బలహీనత ఏంటి? ఇతర దేవతలను అనుసరించడం. స్త్రీ లోలుడు. ఈ 2 ఈయనకి లోపడ్డాడు. దేవునికి లోపడ్డాడు, మందిరం కట్టాడు, చక్కగా దేవుని యొక్క ప్రత్యక్షత చూశాడు. మోషేకున్న అనుభవం ఈయనకు వచ్చింది. దేవుడు ఈయనతో మాట్లాడాడు, 2 మార్లు మాట్లాడాడంట. చూడండి, ఆయనతో దేవునితో చదువుగానే ఉన్నాడు. కానీ ఆ కిందకి వెళ్ళి చదివితే దేవుడు ఈయనకి ఏం చెప్తాడు? యెరోబాము నేను సెలెక్ట్ చేసుకొని చెప్తాడు, యెరోబాము ఇదిగో ఇన్ని ఇశ్రాయేల్ మీద నేను రాజుగా చేస్తున్నాను. 10 తెగలు నీకు, 10 ట్రైబ్స్ నీకు ఇస్తాను. ఒక్క యూదా తెగ మాత్రం ఆయన దగ్గర ఉంటుంది. 12 గోత్రాలు కదా, ఇంకో దానికి రాజ్యం లేదు. ఎవరాళ్ళు? యాజకులు, లేవీ గోత్రం.
లేవి గోత్రానికి రాజ్యం లేదు. అందుకోసం ఏంటి, వాళ్ళ సంగతి మాట్లాడలే, వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఈయనకేమో ఒక గోత్రము, వాళ్ళకి 10 గోత్రాలు. రీజన్ ఏంటి? ఆయనకున్న బలహీనతను బట్టి సంపూర్తిగా దేవునికి విధేయత చూపలేకపోయాడు. దావీదు కూడా ఉంది, కానీ దావీదు ఆ తర్వాత విధేయత చూపించాడు. దేవుడు ఆయన టైటిల్ ఇచ్చాడు, ఇతను నా హృదయానుసారి, ఈజ్ మ్యాన్ ఆఫ్ మై హార్ట్ అన్నాడు. నా హృదయంలో ఏముందో సరిగ్గా అట్లాగే చేశాడు ఈయన అన్నాడు. సరి చేసుకున్నాడు. కానీ సొలొమోను సరి చేసుకోలేకపోయాడు. ఈరోజు నువ్వేంటి మరి, నీ చూపే విధేయత ఇక్కడ చూపిస్తున్నావు, బయటికి వెళ్ళగానే ఎందుకు పడిపోతున్నావు? ఏంటి నీ బలహీనత ఏంటి? సినిమాల ఈగో ఇష్యూ, ఈగో ప్రాబ్లమ్సా, అహంభావమా, దేవుడు అంటే నిర్లక్ష్యమా, లెక్కలేనితనమా, లేకపోతే కొంచెం రఫ్గా మాట్లాడంటే పొగరా? ఏంటి నిర్లక్ష్యమా దేవుడు అంటే, లేకపోతే పొగరా? ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నువ్వు దేవుడికి నువ్వు లోపడకపోతే దేవుడు ఇంత ఏం అసలు పట్టించుకోడు, నేను పక్కన పెట్టేస్తాడు. నీ గురించి సంఘం ప్రార్థన చేసినా పట్టించుకోడు. నువ్వు విధేయత చూపినట్టే చూపుతున్నావు, కానీ ఒట్టిదే దొంగ విధేయత కదా. అవసరం కోసం దేవుని పని, దేవుని సన్నిధి, ఆరోగ్యం కోసం, బాగలేదు దేవుడి దగ్గర రా. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, దేవుడికి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేశాడు? ఈయన్ని చూశాడు చెప్పాడు. 2 సార్లు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సొలొమోనా నువ్వు చేస్తున్న తప్పురా బాబు అన్నాడు. కానీ అతను యెహోవా మీద నుంచి తన మనసు తిప్పుకున్నాడంట. ఎందుకు? స్త్రీలు వెనక్కి లాగారు, విగ్రహారాధన, అన్ని జనుల విగ్రహాలు వెనక్కి లాగాయి, ఈయన్ని నాశనం అయిపోయాడు. నీకు బలహీనత ఏంటి? వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? స్త్రీలా, టీవీలా, సినిమాలా, అహంభావమా, పొగరా, గర్వమా, ఏంటి నీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? చటాక మాంసం లేదు ఏమంటాడు? మామూలుగా ఏమంటాడు? ఓయ్ కొనాతే ఆవు దేక్లేంగే అంటాడు. రెండురా చూసుకుందాం అంటాడు. ఎవరు నిజంగా పోతే ఎక్కడ పోతాడు? వెళ్ళి తలుపు వెనకాల దాక్కుంటాడు. కాబట్టి వద్దండి, దయచేసి దేవునికి లోపడదాం. నువ్వు లోపడలేకపోతే దేవుడు చెప్పు, దేవా నేను లోపడాలనుకున్నాను కానీ నా బలహీనత ఇది, నీ వాక్యాలన్నీ వింటున్నాను, అన్నీ నేను పాలవ్వాలనుకుంటున్నాను, నాతో నువ్వు ఎప్పుడు మాట్లాడుతానన్నావు, కానీ నేనే ఏదో ఒక మాట, ఏదో ఒక బలహీనత, క్షమించలేకపోతున్నాను. ఎందుకు క్షమించలేకపోతున్నావు? విధేయత చూపలేకపోతున్నావు. ఎందుకు విధేయత ఇక్కడ చూపిస్తున్నావు, ఎక్కడ మర్చిపోతున్నావు? ఎక్కడ పడిపోతున్నావు? నీ బలహీనత నిన్ను మళ్ళీ వెనక్కి లాగేస్తుంది. స్నేహితులు నీకో బలహీనత, డబ్బు నీకో బలహీనత, బూతు మాటలు మాట్లాడలేక మోసం చేయటం, నిద్ర, సినిమాలు. ఇక్కడేమో విశ్వాసి, బయట విశ్వాసి ఎప్పటిదాకా? చర్చ అయిపోయేదాకా విశ్వాసి, తర్వాత అందుకే నువ్వు విధేయత చూపలేకపోతున్నావు కాబట్టి దేవుడు నిన్ను బ్లెస్ చేయలేవు. బైబిల్లో మీరు ఎవరినన్నా గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు అంటే ఆ వ్యక్తి తప్పకుండా దేవునికి విధేయత చూపిన వాడయ్యే ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో చూద్దాం, మనం దేవుడికి విధేయత చూపకపోతే దేవుడు దీవించడు. దేవుడు దీవించకపోతే మనకి అన్యుడికి తేడా లేదు. నువ్వు రక్షింపబడ్డావు, కానీ అన్యుడి కంటే ఘోరంగా ఉంది నీ పరిస్థితి. అవునా? ఘోరంగా ఉందా, హ్యాపీగా ఉందా నీ పరిస్థితి? ఘోరంగా ఉంది. అన్యుడు కనీసం వారానికి ఒకసారన్నా నాన్ వెజ్ తింటున్నాడు. మనం ఎంతమంది తింటున్నాము? నేను చేతులు ఎత్తమని మిమ్మల్ని అడగను.
అన్నిడు హ్యాపీగా ఉంటున్నాడు మందు కొట్టి. నువ్వు ఉంటున్నావా? అదొకటి మళ్ళా ప్రతిభ ఇంతకు మందు కొట్టొద్దని. అన్నిని యొక్క పిల్లలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. నువ్వు వారానికి ఒకసారి నలుగురిని తీసుకెళ్లాల్సి వస్తుంది. వై ఇట్ ఈస్? బ్లెస్సింగ్స్ లేదు. యు డోంట్ హ్యావ్ బ్లెస్సింగ్. దేవునికి విధేయత చూపిస్తున్నావా? ఎట్లాంటి బలవంతపు విధేయత? ఆలోచన చేయి. ఎన్ని రోజులు ఇట్లుంటావు? నిన్ను ఎవరు దీవించాలి? నీ ఎందుకంటే సైతాన్ని నేను దీవించలేడు. ఎందుకు దీవించలేడు? నువ్వు వాడి దగ్గర నుంచి వచ్చేసినావు, బాగా అయింది అంటాడు. ఎందుకంటే నువ్వు ఆడిని దీవించలేడు. వాడు నీకు నష్టం, దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని నష్టం ఇస్తాడేమో, కానీ ఆడు మాత్రం నిన్ను దీవించాడు. దీవించాలంటే ఎవరు దీవించాలి? దేవుడే దీవించాలి. నిన్ను మిగతా వాళ్ళు ఎవరు దీవించలేదు లోకంలో. దేవుడు దీవించాలంటే దేవుడి పద్ధతిలోకి నువ్వు రావాలి. వస్తేనే ఆయన దీవిస్తాడు నిన్ను. నిజంగా దేవునికి విధేయత చూపించాలి, నిజంగా దేవునికి పాటించాలి. దేవా రోజు వాక్యం చదువు అంటాడు. చదువుతున్నా. ఏమైంది? ఎక్కడ చదువుతావు? సమయం తీసుకొని ప్రభు బల్ల ముందు చాలా యథార్థంగా, దేవా సుంకరీను ఆయన ఎవరు ప్రార్థన చేయించారు? పరిసేయుడు సుంకరి ప్రార్థన చేశాడు కదా. ఎవరు నీతి మంత్రిగా తీర్చబడలేరంట? సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? దేవా నేను ఏమన్నాడు? నేను ఈయన పెద్ద ఇట్లా ఇట్లా పైకెత్తి నిలబడ్డాడేమో, నాలాగా కనిపిస్తాడేమో అని అద్దాలు పెట్టుకున్నాడు, నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈజ్ నాట్ లైక్ దట్. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలకన తన రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా నన్ను క్షమించు అన్నాడు. దట్ ఈస్, అది కావాలి. ఏమన్నాడు ప్రభు? వాడికంటే వీడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీ ప్రభు వల్ల నీ ముందుంది, ప్రతిరోజు ప్రతివారం ఉంటుంది. ఏదో అలవాటు వస్తున్నారు. ఎట్లా తీసుకుంటారు? ఇక బల్ల అనుకో, ఇది ఇట్లా తీస్తున్నారు, తీసుకుంటారు. ఏంటిది సొమాలియాలో అన్నం దొరకనోడికి ఇంత అన్నం పెట్టామనుకో ఏం చేస్తున్నాడు? టప్పని వేసుకుంటాడు కదా లోపల. అరే అది పరిశుద్ధ సన్నిధమ్మా. అది వినయంగా దేవుని స్తుతిస్తూ దేవుని పరలోక రాజ్యంలో కూడా ఇట్లా తింటారా మీరు? నేను అనుకుంటా పరిగెత్తుకెళ్తారేమో ఆ టేబుల్ దగ్గరికి, ప్లేట్ పట్టుకొని రా కుర్చీ. చాలా విధేయత, నమ్రతగా తగ్గించుకొని, ఎందుకంటే పరిశుద్ధ సన్నిధి అది. అక్కడ ఉండి రొట్టె ఇవ్వాలంటే నాకే భయం వేస్తుంటుంది. ఏంటది? ఒక మాట చెప్తాడు, ఏమంటాడు? ఇది నా శరీరం అని వివేచింపక అంటే ఆ రొట్టె ద్రాక్షరసం ఏంటది? రొట్టె యేసు యొక్క శరీరానికి అదేంటమ్మా? ద్రాక్షరసం యేసు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. నువ్వు అర్థం చేసుకో. దేవునితో ఏం మాట్లాడాడు? నువ్వేం విన్నావు? ఏం చేస్తున్నావు? తలుపు వెళ్ళిపోతున్నావా? నిజంగా సరి చేసుకుంటున్నావా? ఆయన నాకు కాదులే, అయితే ఆడు అట్లాగే చెప్తాడులే అనుకుంటున్నావా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ యూ? ఎందుకు నీ జీవితంలో మార్పు అనేది లేదు? ఎందుకు మారలేకపోతున్నావు? ఎందుకు సరి చేసుకోలేకపోతున్నావు? ఎందుకు క్రమపరచబడలేకపోతున్నావు? ఎందుకు దిద్దుకోలేకపోతున్నావు అంటే నువ్వు వివేచించట్లేదు. అది ఏదో ఒకటి పెట్టారు, ఆ పాశ్రమ తెచ్చిపెట్టుద్ది, పిల్లలు వచ్చి దాంట్లో రసం పోస్తున్నారు, తాగుతున్నావు, వెళ్తున్నావు, అంతే. దయచేసి నిన్ను నీవు సరిదిద్దుకోకుండా, క్రమపరచుకోకుండా దయచేసి ప్రభు బలలో పాలు పొందొద్దు. పాలు పొందితే ఏమన్నాడు? ఇందువల్లే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది వెళ్ళి దాంట్లో ఏది పెట్టావంటే నీకు వివేచించకుండా, సరి చేసుకోకుండా. పోయిన వారం దేవునితో ఏం మాట్లాడాడు? పలానా విషయం మాట్లాడాడు. మరి ఆ విషయం నువ్వు సరి చేసుకున్నావా? సరి చేసుకున్నాను, పనిలో చెయ్యి. సరి చేసుకోలేదు, కూర్చో, అక్కడే కూర్చో.
ఎందుకు? వివేచింపక తిని త్రాగువాడు దేవుడు మాట్లాడిన మాటకు నువ్వు విధేయత చూపకుండా నువ్వు వచ్చి కనుక ప్రభు వాళ్ళు చేయి వేస్తే ఏమొస్తుంది నీకు? ఫస్ట్ శిక్ష వస్తుంది, బలహీనత వస్తుంది, రోగం వస్తుంది. ఆ తర్వాత నేను అప్పుడు కూడా మారలేదు అనుకో, ఏం చేస్తాడు దేవుడు? నడరా భయ్, ఎందుకు నువ్వు వేస్ట్ అంటాడు. సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడు, విధేయత గురించి మాట్లాడు ఈరోజు. విధేయత అంటే దేవుని లోబడటం. నిజంగా దేవునికి విధేయత చూపించావా? పాస్టర్ గారికి విధేయత ఉందా? నీ భాగస్వామికి, నీ భర్తకి లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా? పెద్దవారికి లోబడుతున్నావా? దేవుడి వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే అవసరాని కోసం ఏ ఎండకి ఆ గొడుగు అంటారే, అవసరం తీరంగానే ఏం చేస్తాం? వర్షాకాలంలో గొడుగు వేసుకుంటావా? చలికాలంలో కూడా వేసుకుంటావా? చలికాలంలో వేసుకోమా? ఎందుకు? చలికాలంలో గొడుగు వేసుకోకూడదు. ఏం వేసుకోవాలి? స్వెటర్ వేసుకోవాలి. గుడ్. సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో మనం క్రమపరుచుకున్నాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించునుగాక.